అందరికీ నమస్కారం. నేను శిరీష. సిరివెన్నెల హోమ్ వరల్డ్‌కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ముందుగా అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. అందరూ ఉగాది పండుగ బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను. అంటే ఉగాది రోజున మనం ఏం చేస్తే సంవత్సరం అంతా అలాగే ఉంటుంది అని అంటారు కదా! అందుకని అందరూ మంచిగా ఉండాలి, ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా దేవుడిని వేడుకుంటున్నాను. ఏదో ఒక మంచి పని కింద మొదలు పెడితే అది సంవత్సరం అంతా చేస్తాం. లేకపోతే మనం ఏది చేస్తే అది సంవత్సరం అంతా ఉండదు. అందుకని మనం సంతోషంగా ఉండాలి, నవ్వుతూ ఉండాలి, అలా అనుకుంటూ ఉంటాం కదా! నేను కూడా ఒక కొత్త పని మొదలుపెట్టాను. ఏంటని మీరు వీడియోలో చూస్తే అర్థమవుతుంది. అంటే మనం ఎంత చేసుకుంటే అంత అన్నట్టుగా ఉంటుంది కదా! అందుకని మా ఇంటి ఉగాది పండుగ ఎలా జరిగింది, ఎలా చేసుకున్నాం, ఏం పిండి వండుతున్నా, ఏం ముగ్గు పెట్టాను, ఏం పాట పాడుతున్నాను, అన్ని వీడియోలోకి వెళ్ళి చూడడానికి ముందు మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే కొత్త వీడియోస్ పెట్టగానే మిస్ కాకుండా చూడగలుగుతారు. డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఉంటాయి, ఒకసారి చూడండి. ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఎవరైనా మెసేజ్ చేయగల వాళ్ళు తప్పకుండా చేయొచ్చు. ఉగాది అంటే మన తెలుగు వాళ్ళ తొలి పండుగ ఇది. అంటే ఎంతో ప్రకృతిలో మనకి మార్పులు జరుగుతూ ఉంటాయి. వసంత ఋతువు ప్రారంభమవుతుంది, అంతా కొత్తదనంగా ఉంటుంది. కాబట్టి దానికి తగ్గట్టుగా మనం ఉగాది పచ్చడి అని చేసుకుంటాం. ఎందుకంటే కాలానుగుణంగా మన బాడీలో కూడా మార్పులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి వాటన్నిటికీ మనకి తట్టుకోవడానికి అని చెప్పని ఈ వేప పువ్వు కలపడం కానీ ఇవన్నీ మన పెద్దవాళ్ళ నుంచి వస్తున్న ఆచారం. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా చేసుకుంటారు. బట్ మనం ఏంటంటే ఉగాది పచ్చడి తింటే మన కడుపులో ఏదైనా ఉన్నా పోతుంది వేప పువ్వు వల్ల. ఇలా అన్ని రకాల షడ్రుచుల సమ్మేళనం మన జీవితంలో మనకి సింబాలిక్గా చెప్పడం అనమాట. ఎందుకంటే జీవితం అంటే ఎప్పుడు సంతోషంగా ఉండనే అవ్వదు. కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఏడుపులు వస్తాయి, ఆనందాలు వస్తాయి, అనారోగ్యాలు వస్తాయి, అన్ని రకాలు ఉంటూ ఉంటాయి కదా! వాటన్నిటిని మనం తట్టుకుని నిలబడడానికి ఒక మంచి ఉదాహరణ కింద మనం ఉగాది పచ్చడి జరుపుకుంటూ ఉంటాము. ఎందుకంటే అన్ని రకాలు ఉంటాయి. పులుపు, కారం, తీపి, చేదు, వగరు అన్నీ కలిపిందే కదా జీవితం. ఎవరి జీవితం పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఉండదు. ఎంత చెట్టుకి అంత గాలి. ఎవరి కష్టాలు వాళ్ళవి, సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు వీతివి అంటారు కదా! ఎవరికి ఏం లేనట్టుగా కనిపిస్తారంతే. బయట చూసేవాళ్ళకి ఏంటంటే వీళ్ళు బాగానే ఉన్నారుగా, చక్కగా రెడీ అవుతారు, ఇలాగే ఉన్నాయి, అలాగే ఉందని మనం జడ్జ్ చేసేస్తాం పీపుల్ని. బట్ జడ్జ్ చేసినా కూడా వాళ్ళ వెనకాల ఏముంటుందన్నదో మనకు తెలియదు. ఆ పని కోసం వాళ్ళు కష్టపడుతున్నారు తప్ప దానికోసం వెనకాల ఎంత కష్టం ఉంటుంది. ఎవరైనా సరే ఏ పని చేసినా సరే, ఒక యూట్యూబర్గా మేము మంచిగా రెడీ అయ్యి మీ ముందు కనిపిస్తాం, వీళ్ళు హ్యాపీగా కొనుక్కుంటారు, పెట్టుకుంటారని అనుకుంటారు తప్ప దాని వెనకాల ఎంత కష్టం ఉండి ఒక వీడియో అప్లోడ్ చేస్తారు. ఏదైనా సరే, ఇప్పుడు క్లాసులు చెప్తున్నాం, ఎంత కష్టం అవుతుంది క్లాసులు చెప్పడం పిల్లలకి, ఓపిక్గా చెప్పాలి. అయితే జాబ్కి వెళ్ళేవాళ్ళు ఇంటి పని చేసుకోవాలి, జాబ్కి వెళ్ళి అన్నీ చేసుకోవాలి. అక్కడ ఎంతోమంది దగ్గర మనం అన్ని రకాలు పడాల్సి వస్తుంది. లీవులు దొరకవు, హెల్త్ బాగున్నా బాగోపోయినా వెళ్ళాలి. ప్రతి దాంట్లోనూ కష్టం సుఖం ఉంటుంది. అది మనం ఇష్టంతో చేసుకుంటున్నాం కాబట్టి మనకి ఒక్కొక్కసారి సుఖం మాత్రమే కనబడుతుంది, కష్టం కనిపించదు. కానీ ప్రతి వర్క్ వెనకాల కష్టం ఉంటుంది. ఎవరి కష్టం వాళ్ళది ఉంటుంది అంతే. అంతే మనం తొందరగా ఏది జడ్జ్ చేసేయడానికి, ఎవరిని జడ్జ్ చేయడానికి మనకి అంత అవకాశం లేదు. కానీ కొత్త సంవత్సరంలో మాత్రం ఒక్కటి మాత్రం మనం ఎప్పుడు మనం చేసుకోవాలి. నేను అనుకుంటూ ఉంటాను ఎక్కువగాను, మనం ఎవరిని బాధ పెట్టకూడదు. మన మాటల వల్ల కానీ, మన చేతుల వల్ల కానీ, తెలిసి తెలియక నేను ఎవరిని బాధ పెట్టకూడదు, ఎదరవాళ్ళ వల్ల బాధపడకూడదు అనేది అనుకోకూడదు. అది జరగని పని. ఎందుకంటే ఎదరవాళ్ళ మైండ్ సెట్ని మనం మార్చలేం. కాబట్టి మనం ఎవరిని అవి అనకూడదు అని మాత్రం మనం అనుకోవాలి. ఎందుకంటే మిగతా ఏమైనా మర్చిపోతాం కానీ ఆ మాటను మనం మర్చిపోలేము. సో అందుకని సాధ్యమైనంత వరకు మనం ఎవరిని ఏమనకుండా, ఒకవేళ దానికన్నా దూరంగా ఉండాల్సి వచ్చినా బెటర్. కానీ ఊరికే అనాలి అని ఏదో ఈర్ష్యతోటి అలా మనం ఎవరితోటి ఉండకూడదు అని అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరి జీవితం వాళ్ళది. ఒకళ్ళని చూసి మనం ఈర్ష్య పడితే రాదు, లేకపోతే ఏదైనా అంటే మనకు అది వచ్చేది కదా. మన జీవితం మన తగ్గట్టుగానే ఉన్నట్టు ఉంటుంది. సో అందుకని మంచిగా ఉండాలి, మంచి మనసుని ఇవ్వాలి దేవుడు మనకి, మంచి మాటని ఇవ్వాలి, మంచి ఆలోచన ఇవ్వాలి. ఎప్పుడును ఆలోచనలు కూడా చాలామందికి ఎక్కువగా నెగిటివ్ వచ్చేస్తాయి. అవి కాకుండా ఎంత మనం పాజిటివ్గా ఆలోచిస్తాం, ప్రతి చిన్న విషయాన్ని మనం మంచిగా చూస్తున్నాం, పాజిటివ్గా చూస్తున్నాం అనేది మనం అలవాటు చేసుకుంటే కనుక ఖచ్చితంగా అది ఇంప్రూవ్ అవుతుంది. చేసుకోకపోతే రాదు. ఎవరేం పర్ఫెక్ట్ కాదు, బట్ ట్రై చేయాలని అనుకుంటాను నేను ఇంకొంచెం మారాలి, ఇంకొంచెం మంచిగా ఉండడానికి. అంటే ఏదో బ్యాడ్గా ఉన్నాను కాదు, కానీ ఇంకేమైనా ఉన్న నెగిటివ్స్ మనం తీసేసుకోవాలి. ఇలా అనకూడదు, ఇలా మాట్లాడకూడదు, ఇలా చేయకూడదు అని మనం చేసుకుంటూ ఉండాలి. అట్లీస్ట్ ఎప్పటికప్పుడు ఆలోచన ఉంటే కనీసం ఖాళీ రూపం నెక్స్ట్ టైం దాలుస్తుంది. ఆలోచన రాకపోతే ఇంకా మనకి విచ్చలవిడిగా ఉన్నట్టుగా ఉంటాం. మనకి ఎవడో అడ్డు అదుపోనట్టుగా అనిపించదు, నేను ఇంతే అన్నట్టుగా బిహేవ్ చేస్తాం కదా. అలా కాకుండా ఇంకేం నేను మార్చుకోవాలి, నాలో ఇంకేం లోపాలు ఉన్నాయి అని మనం అనుకోవడం అంతే.
ఏదో ఎక్కువ చెప్తున్నట్టున్నాను, అంటే నన్ను నేను అనుకుంటూ ఉంటాను అనమాట, నాకు నేను చెప్పుకోవాలి ఇవన్నీ అనుకుంటూ ఉంటాను. సో అందుకని మీకు వీడియోలో షేర్ చేశాను అంతే నా ఆలోచనలు. సో ఉగాది పచ్చడి చెప్పానుగా అన్ని రకాలు జీవితంలో అన్నీను మేమైతే ఇలా చేస్తూ ఉంటాం. ఉగాది పచ్చడి అమ్మ వాళ్ళ ఇంట్లో పుట్నాల పప్పు మాకు వేయడం అలవాటు అనమాట. సో అందుకని ముందు కొంచెం చింతపండు రసంలో ఉప్పు, బెల్లం, వేప పువ్వు, అరటిపండు బైండింగ్కి పచ్చిమిరపకాయలు. కొంతమంది వెయ్యరట, కారం అనేది తగలాలి కదా, ఉప్పు కారం లేనిదే ఆ రుచులు లేనిదే మనకి వంటలో చూడండి, ఉప్పు లేకపోతే అసలు నడవదు కదా. అలాగే ఉప్పు, కారం, పులుపు, వగరు, చేదు, తీపి అన్నీ. కొంచెం తీపి ఎక్కువ వేస్తూ ఉంటాను, ఎందుకంటే ఏదో చిన్న ఆశ, జీవితం సంతోషంగా ఉండాలి, తీపిగా ఉండాలి, ఆనందమయంగా ఉండాలన్నట్టుగా తీపి మాత్రం ఒక్క పిసర కొంచెం ఎక్కువ వేస్తాను. అఫ్కోర్స్ మాకు తీపి అంటే ఇష్టం కాబట్టి. అలాగే పూజకి ముందు రోజే మాలలన్నీ కట్టుకొని పెట్టుకున్నాం అనమాట, లేకపోతే అవ్వదు. మల్లెపూలు ఎన్ని పూస్తున్నాయంటే 2 రోజులు మల్లెపూలు దాచి పెద్ద పెద్ద దండలు గుచ్చాము. అలాగే కనకాంబరాలు కూడా కోసి మాల కట్టి, ఇవే పెద్ద పనులు. అలసట అయిపోవడానికి ముఖ్యంగా అసలు నాకు జ్వరం వచ్చినట్టుగా ఉంది, అసలు బాగోలేదు, వీడియో అప్లోడ్ చేసే ఓపిక కూడా లేదు. కానీ ఉంది కదా వీడియో అప్లోడ్ చేయాలి అని చెప్పని, ఎందుకంటే కనిపించకుండా శ్రమ ఎక్కువగా ఉంటుంది వీటి వల్ల. కొనుక్కుంటే వేరే శ్రమ బాగుంటుంది, కానీ మన ఇంట్లో మనం పూసినవి కోసుకోవాలి, కట్టుకోవాలి, ఇవన్నీ ఉంటాయి కదా. సో దానివల్ల ఏంటంటే డబుల్ పైన అయినట్టుగా ఉంటుంది. ముగ్గు పెట్టుకోవడం ఇవన్నీ కొంచెం ఛాలెంజింగ్గా ఉంటూ ఉంటాయి అనమాట. అదే చెప్పాను కదా, ఎవరి వర్క్ వెనకాల వాళ్ళకి ఆ కష్టం ఖచ్చితంగా ఉంటుంది. మనకి పైకి కనిపించే ఆ 10 నిమిషాల వీడియో వెనకాల కొన్ని గంటల శ్రమ ఉంటుంది అందరికీను. ఆఫ్కోర్స్ మిగిలిన వాళ్ళకి ఉంటుంది, నేను కాదనట్లేదు. బట్ కష్టం ఏంటంటే గుర్తిస్తూ ఉన్నప్పుడు మీ కామెంట్ సెక్షన్, మీరు కామెంట్స్ పెట్టే దాంట్లో మనం మర్చిపోతూ ఉంటాం అంతే. నెక్స్ట్ వీడియోకి ఇంకొంచెం మంచిగా మనం చెయ్యాలి అని చెప్పని నేను ఒక మంచిది అంటే ఒక చిన్న పని మొదలెట్టాను అని అన్నాను కదా, అదేంటో వీడియోలో మీకు షేర్ చేస్తానంటే ఏదో ఒక పని కొంచెం మనల్ని మనం మార్చుకోవాలి, ఇంకొంచెం మనం భగవంతుడికి దగ్గరగా వెళ్ళాలి అని అమ్మ ఎక్కువ చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఆయనే మనల్ని చూసేది, ఇంక ప్రపంచంలో మనకి ఇంకెవరూ ఉండదు, భగవంతుడు ఒక్కడే మనల్ని ఎక్కడి నుంచైనా బయట పడేయగలడు, మనకి ఏంటి అనేది చూపించగలడు, రెండు ఆయనే చేయగలడు. అందుకని నీవే శరణు స్వామి అన్న తప్ప మనం ఇంకేమీ చేయలేం, అంతే. స్వామి మనల్ని కాపాడాలి. అమ్మ వాళ్ళు ఏంటంటే ఉగాది నుండి శ్రీరామనవమి వరకు పారాయణం అని మొదలెడతారు. మామూలుగా శ్రీరామ స్తోత్రం 11 సార్లు, హనుమాన్ చాలీస ఏదో అని, లేదా సుందరకాండ పారాయణం అలా ఏదో మొదలు పెడుతూ ఉంటారు. నేను అలా ఏం మొదలు పెట్టలేదు, కానీ అట్లీస్ట్ భగవద్గీత ఏదైనా ఒక 2 శ్లోకాలైనా చదువుదాము. శ్రీకర్ అన్నాడు మొన్న, అమ్మ నేను చదువుదాం అనుకుంటున్నప్పుడు వాడిని చూసి నేను ఇన్స్పిరేషన్గా తీసుకొని చదవాలనుకున్నాను. అఫ్కోర్స్ వాడేం చదవట్లేదు అనుకోండి, బట్ 1-2 అయినా చదవాలి, అర్థం తెలుసుకునేనా, అంటే ఒక దృష్టి దాని మీదకి వెళ్ళేటట్టుగా. అదేదో చదివేసి నేర్చేసుకుందాం అని కాదు, కానీ ఊరికే చెయ్యాలి అని చెప్పని. నిన్న సరే అమ్మ రాముల వారిది చేస్తూ ఉంటారు కదా అని చెప్పని నేను కూడా నిన్న మాత్రమే రాముల వారిది సీతాదేవిది అష్టోత్తరం అన్నట్టుగా చదివి, గురువారం కదా మంచిది, అమ్మ చేస్తూ ఉంటారు మామూలుగానే ఎక్కువగాను, అందుకని నేను కూడా రాముల వారికి నిన్న మల్లెపూలతోటి అమ్మవారి సీతాదేవికి అష్టోత్తరం అది చేసి చక్కగా పూజ చేసుకుని, పిండి వంట అది కూడా ఉండేము, చక్కెర పొంగలి, పులిహార, మామూలుగా పళ్ళు అవి ఉంటాయి కదా, అవి నైవేద్యం పెట్టాను. ఉగాది పచ్చడి కూడా నైవేద్యం పెడతాం మనం. ఇవన్నీ అయ్యేసరికి కొంచెం టైం పట్టింది. పొద్దునే తలస్నానాలు, ఇంకా ఇల్లు శుభ్రాలు అన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు మేడి కూడా లేదు, మా చిట్టి రోబోనే పాపం హెల్ప్ చేస్తుంది నాకు. సో చక్కగా పూజ అయితే మాత్రం మంచిగా అయింది, అందరం కలిసి పూజ చేసుకున్నాము. దాంతోపాటు పూజ అంతా అయిపోయాక ఏవైనా కొన్ని శ్లోకాలు ఎన్ని వస్తే నాకు అన్నీ అలా చదువుదామని అనుకుంటున్నాను అనమాట. రోజును ఎన్నాళ్ళు చదువుతానో, కాస్త ఏదో ఓపిక ఉన్న నాళ్ళు చదువుదాము, అంటే ట్రై చేద్దాం అట్లీస్ట్ అని చెప్పని అనుకుంటున్నాను. పూజ అప్పుడు మాత్రం ఏదో మామూలుగా ఉన్నట్టుగా ఉంటామంతే, ఎందుకంటే అప్పుడు చక్కగా మంచిగా భగవంతుడికి పూజ చేసుకోవాలి, ఆయన్ని మనం వేడుకోవాలి, అంతా బాగుండాలి అని చెప్పని అనుకుంటాం కదా. అందుకని పూజకైతే మంచిగా జరిగింది పూజ అంతాను. ఒక చిన్న పాట. శ్రీరామనామం మరువాం మరువాం, సిద్ధము యమునకు వెరువాం వెరువాం. శ్రీరామనామం మరువాం మరువాం, సిద్ధము యమునకు వెరువాం వెరువాం. విష్ణు కథలు చెవులా విందాం విందాం, వేరే కథలు మాకు మందం మందం. విష్ణు కథలు చెవులా విందాం విందాం, వేరే కథలు మాకు మందం మందం. శ్రీభద్రగిరీసుని కందాం కందాం, భద్రముతో మనము ఉందాం ఉందాం. శ్రీరామనామం మరువాం మరువాం,
సిద్ధము యమునకు వెరువాం వెరువాం అవనీజాపతి సేవా మానం మానం మరి ఒక్క గోలంటే మౌనం మౌనం అవనీజాపతి సేవా మానం మానం మరి ఒక్క గోలంటే మౌనం మౌనం శ్రీభద్రగిరీసుని కందాం కందాం భద్రముతో మనము ఉందాం ఉందాం శ్రీరామనామం మరువాం మరువాం సిద్ధము యమునకు వెరువాం 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 వెరువాం. ఓపిక లేదు అసలు పాట పాడడానికి, ఏదో గుర్తొచ్చినట్టుగా పాడేసానంతే వితౌట్ బుక్. సారీ. ఇది అమ్మ ఎప్పుడో ఇచ్చారనమాట. అయోధ్యలో రామ్లల్లా మందిరం ప్రతిష్టప్పుడు అమ్మ మాకు ఈ పుస్తకాలు గిఫ్ట్ ఇచ్చారు మా పెళ్లి రోజుకి అని చెప్పాను కదా నేను. సో అవి ఇచ్చినప్పటి నుంచి అలా కబోర్డ్లో ఉన్నాయి, అస్సలు తీసి చదివిందే లేదు. ప్రతి ఒక్కరింట్లో ఉండాలి అని అన్నారు తప్ప చదవాలి అని కూడా చెప్తే కనీసం ఎప్పుడైనా తీస్తాం కదా అని చెప్పని నిన్న కొన్ని ఏదో చదువుదామని చెప్పని మొదలుపెట్టాను అనమాట. ఇది ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. బాయ్.